सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटे समोत्साह सर्वशोक विनाशन शत्रून् संहर मां रक्ष श्रियंदापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:42. తిథి దశమి రాత్రి 12:36 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 12:37 వరకు. వర్జం ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:11 వరకు. మరల రాత్రి 11:07 నుంచి 11:51 వరకు. అమృతకాలం రాత్రి 8:08 నుంచి 9:38 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం హనుమత్ జయంతి. మంగళవారం హనుమంతునికి చాలా ప్రీతికరమైనది. మనం ప్రతి మంగళవారం కూడా సింధూరంతో పూజ చేయడం, వడమాల సమర్పించడం, తమలపాకులతో పూజ చేయడం లాంటి కార్యక్రమాల వల్ల విజయాలను సాధిస్తాము అని చెప్పి అనుకుంటూ ఉంటాం. విశేషించి హనుమత్ జయంతి కూడా వచ్చింది కాబట్టి మనం ఈ రోజంతా ఆ హనుమంతుని యొక్క స్మరణతో, హనుమాన్ చాలీసా పారాయణతో మనం కనుక వినియోగించినట్లయితే మనకు చాలా సుగుణాలు ఏర్పడతాయి. బుద్ధి, బలం, యశ, ధైర్యం, నిర్భయత్వం, అరోగిత, అజాడ్యం, వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. ఇన్ని ఫలితాలు చెప్పారు. అంటే మనకు అతి సామాన్యంగా నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఫలితాలలో ఇమిడిపోయాయన్నమాట. అంతకు మించి మనం కోరేది కూడా ఏం పెద్దగా ఉండదు. అందుకని అనారోగ్యం లేకుండా ఉండడం కంటే ఎంత గొప్ప విశేషం ఉందండి. అందుకని ఉత్సాహశక్తి, ధైర్యశక్తి, అలాగే క్రియాశక్తి వీటినన్నిటినీ కూడా పెంచుకోవాలి అంటే ఈ హనుమంతుని యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ఆయన్ని స్మరించాలి. ఆయన స్మరించినంత మాత్రము చేతనే మనకు అన్నీ సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఇతరులను ప్రేమించడం జ్ఞానం, ద్వేషించడం అజ్ఞానం. భయం ఎప్పుడు భవిష్యత్తును వ్యతిరేకంగా ఊహించుకుంటూనే కలుగుతుంది. అంటే భయం యొక్క ఉనికి ఎప్పుడూ ఊహాజనితమే కదా. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నేడు మంగళవారం, హనుమత్ జయంతి. ఈరోజు చాలా విశేషం. హనుమంతునికి ప్రీతికరమైనటువంటి వారం మంగళవారం. ఈరోజునే హనుమత్ జయంతి రావటం మన అదృష్టం. హనుమంతుని యొక్క పూజా విధానం అంతా కూడాను రామనామ స్మరణతో కూడిందిగా ఉండాలి. ఎవరు హనుమంతుడిని పూజ చేసినా మొట్టమొదటిసారిగా రామ్ రామాయ నమః అని చెప్పేసి ధ్యానం చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఎందుకంటే ఆయన అనుక్షణం కూడాను రామనామాన్నే జపిస్తూ ఉన్నాడు. ఆయన భవిష్య బ్రహ్మ. అందుచేత
మన జీవితాలలో వెలుగు రేఖలు నింపడానికి మనం హనుమత్ జయంతిని చక్కగా నిర్వహించుకోవాలి. తమలపాకులతో అర్చన చేసే విధి విధానం ఒక్క హనుమంతుల వారికే ఉంది. ఆయన సర్వ వ్యాకరణవేత్త. ఆయనకి అన్ని శాస్త్రాలు కూడాను అధ్యయనం చేశాడు. సూర్య భగవాన్ని వద్ద నేర్చుకున్నాడు, సాక్షాత్తు ప్రత్యక్ష సాక్షిభూత దైవం వద్ద. అందుచేత తమలపాకులు అనేటువంటివి ఒక్క హనుమంతుని వారికే మనం పూజలో ఉపయోగిస్తాం. అలాగే సింధూరం సౌభాగ్యతత్వాన్ని, అదృష్టకరమైన ప్రభావాన్ని ప్రసాదింపజేసేటువంటి, ఆయుష్ను పెంచేటువంటి అదృష్ట సంజీవినిగా చెప్తారు. అందుకే స్త్రీలు పాపిట బొట్టున సింధూరాన్ని గనక పెట్టుకున్నట్లయితే ఆయుష్ పెరుగుతుంది తమ యొక్క భర్తకు అని. ఆ సీతమ్మ తల్లి కూడా ఆ విధంగానే చేయటం చూసినటువంటి స్వామివారు ఆ విధంగా ఒళ్ళంతా కూడాను సింధూరం రాసుకొని రాముల వారి దగ్గరికి వెళ్తే ఆయన తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఈయన సింధూర ప్రియుడుగా. గొప్ప విశేషవంతమైనటువంటి ఈ మాసంలో బ్రాహ్మణోత్తములందరికీ కూడాను మామిడి పండ్లు దానంగా ఇచ్చుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. ఆ స్వామిని రామబంటుగా మనం ధ్యానం చేసి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కనులన్ గంతలు కట్టి చక్కికి పగ్గంబున్ నిబంధించి త్రిప్పనుపాయంబున తైలకుండు వృషభంబున్ ప్రాణి సంఘంబునట్లు నియోగించి భ్రమింపజేసెదవు పల్మోహం పుటుర్లన్ ప్రయోజనమే స్నేహము నేనెరుంగ జగదీశ సత్యనారాయణ. ఓ సత్యనారాయణ స్వామి, గానుగలో నూనె తీసేందుకు ఆ గానుగవాడు ఒక ఎద్దుకి కళ్ళకు గంతలు గట్టి ఆ ఎద్దుకి కొంచెం ముందు అది తినటానికి కావలసిన ఆహారాన్ని, గడ్డినో ఒక తోటకూర కట్టనో ఒక అడుగు దూరంలో ఉండేలాగా దానికి ఏర్పాటు చేస్తాడు. పైనుంచి అలా కట్టి దాన్ని తిందామనేటువంటి ఆశతో అది ముందుకు అలా కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గానుగ తిరుగుతూ తనకు కావలసినటువంటి ఆ తైలం వస్తూ ఉంటుంది. ఇలా గానుగవాడు తాను తైలం తీసుకునేందుకు ఈ ఎద్దుని ఆ గానుగకు కట్టి అది నిరంతరం తిరిగేందుకు గాను దాని ముందు కొంత దానికి ఆహారం ఉంచినట్లుగా నువ్వు కూడా ఈ జగత్తుని అలా తిప్పుకుంటున్నావయ్యా. ప్రతివాడికి ముందు ఏదో తనకు కావలసింది అందుతుంది అనే ఆశని పెట్టి అది కనిపించేలా చేస్తూ ఉంటావు. అది అందినా అందకపోయినా కూడా. చాలా అద్భుతమైన ఉపమానం ఇది. కనులన్ గంతలు గట్టి చక్కికి పగ్గంబున్ని బంధించి త్రిప్పనుపాయంబున తైలకుండు వృషభంబున్ ప్రాణి సంఘంబునట్లు నియోగించి భ్రమింపజేసెదవు. ఈ ప్రాణి కోటిని కూడా నువ్వు అలా ఈ సృష్టి అనేటువంటి గానుగకు కట్టి చిత్ర విచిత్రములుగా వీరు వాటి వెనుక పరిగెత్తేలా చేస్తూ ఈ సృష్టి చక్రాన్ని తిప్పిస్తూ నీకు కావలసినటువంటిది ఏదో నువ్వు పొందుతున్నావయ్యా. ఆ తైలకుడు గానుగవాడు తైలాన్ని పొందినట్టుగా నువ్వు కూడా ఇలా చేస్తున్నావు. పల్మోహం పుటుర్లన్ ప్రయోజనమే స్నేహమో. ఈ ప్రయోజనం ఏమై ఉంటుందో ఎవరికీ తెలియదు. అది ప్రేమ, మమ్మల్ని నీ దగ్గరకు చేర్చుకునేటువంటి ఉపాయమా, అసలు ఎందుకు ఇదంతా? ఓ స్వామి, నేనెరుగ జగదీశ సత్యనారాయణ. ఈ సృష్టి చక్రాన్ని ఇలా పరిభ్రమింపజేస్తున్నావు, జీవులు ఆశతో తిరిగేలాగా. ఓ స్వామి, ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలియదయ్యా అంటూ
జిజ్ఞాసతో, జ్ఞానాపేక్షతో ఆ సత్యనారాయణ స్వామిని వేడుకుంటూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, భాషా కోవిదులు శ్రీ తూములూరు శ్రీదక్షిణామూర్తి గారి సత్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. గౌరీ శివ వాయువరాయ అంజనికేసరి సుతాయ చ అగ్ని పంచకా జాతాయ ఆంజనేయాయ మంగళం. బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం నాదేనైవ సమస్త దానవగణాన్ సంత్రాసయంతం ప్రభుం సుగ్రీవాది సమస్త వానరగణైః సంసేవ్య పాదాంబుజం శ్రీమద్రామపదాంబుజ స్మృతిరతం ధ్యాయామి వాతాత్మజం ధ్యాయామి వాతాత్మజం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమతే నమః. వైశాఖ కృష్ణ దశమి ఆంజనేయ స్వామి వారి యొక్క జయంత్యుత్సవము అని కొన్ని సంహితా గ్రంథాలు మనకు చెప్తున్నాయి. అయితే ఆంజనేయుని జయంతికి సంబంధించి రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు మనకు కనబడుతుంటాయి. చైత్రమాసంలో జయంతి కొందరు చేస్తూ ఉంటే వైశాఖ బహుళ దశమి జయంతిగా కొందరు భావన చేస్తుంటారు. ప్రాంత భేదాలు బట్టి కొన్ని చోట్ల కొన్ని రకాల సంప్రదాయాలు ఉన్నాయి. వీటిలో ఏది నిజము అన్నప్పుడు సంహితా గ్రంథాల్లో రెండిటికి ప్రమాణాలు కనబడుతున్నాయి. అంటే ఆంజనేయ స్వామి అవతారము అనేటువంటిది మనం గమనించినట్లయితే రామాయణ కాలంలో స్వామి ఎప్పుడు అవతరించారనేది రామాయణంలో చెప్పబడి లేదు. అయితే ఉపాసనా సంప్రదాయంలో వచ్చేటప్పటికల్లా హనుమంతుడు కేవలం ఒక కాలంలో అవతరించిన స్వరూపం మాత్రమే కాకుండా ఆయన ఎల్లవేళలా ఉపాసింపబడేటువంటి ఒక దివ్య తేజస్సు. ఆ తేజస్సు జగత్తును అనుగ్రహించడం కోసం వివిధ సమయాల్లో తనను తాను వ్యక్తం చేసుకుంటుంది. ఆ వ్యక్తం చేసుకున్నటువంటి తిథులు, పుణ్యకాలాలు వీటికి అవతార కాలాలుగా చెప్పడం జరుగుతుంటుంది. అలాంటి భిన్న కాలముల్లో వచ్చినటువంటి హనుమత్ స్వరూపాలని భిన్నమైన జయంత్యుత్సవాలతో మనం చెప్పుకుంటున్నాం అని అన్వయించుకోవచ్చు. ఇక్కడ రామాయణంలో మనం పరిశీలించినట్లయితే ఆ రామాయణంలో పాత్రలన్నీ కూడా పరిపూర్ణములై ధర్మ ప్రబోధం కలిగించడానికి వచ్చినటువంటి దివ్య పాత్రలు కనిపిస్తాయి మనకి. అందులో ముఖ్యంగా రామ, హనుమ, సీతమ్మ ఈ ముగ్గురు యొక్క స్వరూపములు కూడా సంపూర్ణమైన శక్తి స్వరూపాలు. అయితే ఈ మూడింటి ప్రాధాన్యంతో నడుస్తున్నదే రామాయణం. కథా ప్రకారంగా చూస్తే రాముడు ఒక పరిపూర్ణమైన మానవుడు, సీతమ్మ గొప్ప సాధ్వీమని, హనుమంతుడు బుద్ధిమంతుడు, కార్యసిద్ధి కలిగించేవాడు. ఇది కథాపరంగా. అయితే వారు ముగ్గురు మంత్రాది దేవతలను మర్చిపోరాదు. మంత్రాది దేవతగానే మానవ రూపంలోకి వస్తే ప్రవర్తనంతా మానవ రూపంగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ వారి యొక్క చేతలలో ఆ మంత్ర చైతన్యం పరిమళిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే ఈ మంత్ర చైతన్యం ఉపాసకులు మాత్రమే పట్టుకోగలరు. ఈ కథని సామాన్య దృష్టి గలవారు మాత్రం పట్టుకోగలరు. భగవంతుని అర్థం చేసుకునేది సామాన్య దృష్టి కాదు, ఉపాసన దృష్టి. తర్కాలకి, సామాన్యమైన కథా సాహిత్య దృష్టికి భగవత్తత్వం అవగతం కాదు. అందుకే సాహిత్య దృష్టి, పాండిత్య దృష్టితో రామాయణం చదివితే రాముడు గొప్ప పాత్ర, సీతమ్మ గొప్ప పాత్ర, హనుమంతుడు మరో గొప్ప పాత్ర అని ఊరుకుంటాం. ఇది సగం మాత్రమే. సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే వారిలోంచి ప్రకాశిస్తున్న మంత్ర చైతన్యాన్ని దర్శించాలి. జగత్తుని ఉద్ధరింపజేయడం కోసం దేవతలందరూ కూడా ముగ్గురిని ఉపాసన చేశారు. శక్తిని ఉపాసన చేస్తే ఆ శక్తి సీతాదేవిగా దిగివచ్చింది, నేరుగా దిగివచ్చింది ఆ తల్లి అయోనిజిగా. ఇక విష్ణు బ్రహ్మమును సర్వజగతికి ఆనందం కలిగించడానికి రావయ్యా అంటే ఆయన ఆనంద రూపుడే, రామరూపుడే వచ్చాడు. ఇక సదాశివ స్వామిని ఆరాధన చేస్తే ఆయన లోకరక్షణ కోసం హనుమగా అవతరించాడు అని మనకి సంహితా గ్రంథములు, పురాణములు చెప్తున్నాయి. హనుమద్ ఉపాసనలో వివిధములైన మూర్తులు మనకు కనబడుతుంటాయి. అన్ని మూర్తులు కూడా మనకి సుందరకాండలో దర్శనమిస్తూ ఉంటాయి. అందుకే సుందరకాండ హనుమత్కాండగా చెప్పబడుతున్నది. అందున ఆంజనేయ స్వామి వారి యొక్క రూపములు వివిధ కోణములతో మనకు కనబడతాయి రామాయణంలో. అందులో ఒకటి అభయాంజనేయుడు. ఆంజనేయ స్వామి వారు అంటేనే అభయస్వరూపుడు. అందుకే సుగ్రీవుడు వాళ్ళ చేత భయపడుతున్నప్పుడు ఆయనకు అభయమిచ్చి రామునితో సఖ్యం కుదిర్చి సుగ్రీవునికి ఒక అభయస్థానాన్ని, ఒక భద్రతని, సామ్రాజ్యాన్ని ప్రదానం చేయించాడు రాముని ద్వారా సుగ్రీవునికి హనుమంతుడు. ఇది అభయస్వరూపం. రెండవది ఆనందస్వరూపం. ఎలాంటి దుఃఖాన్నైనా పోగొట్టి ఆనందం కలిగించగలిగే లక్షణం ఆంజనేయ స్వామి వారి అవతారంలో ఉన్న ప్రత్యేకత.
అందుకే సుగ్రీవునికి దుఃఖం పోగొట్టాడు, సీతమ్మకి శోకం పోగొట్టాడు, సీతమ్మ జాడ తెలిపి రామచంద్రమూర్తికి ఆనందం కలిగించాడు. అందున లక్ష్మణస్వామి ప్రాణములు నిలిపి మళ్ళీ రామునికి ఆనందం కలిగించాడు. ఎవరూ చేయలేని మహోపకారములు రామచంద్రమూర్తికి చేసినవాడు ఆంజనేయ స్వామి వారు. అందుకే హనుమంతుల్లో మరొక స్వభావము ఆనందకారకుడు, శోకనాశకుడు. కనుకనే అభయాంజనేయుడు, ఆనందాంజనేయుడు 2 కోణములు. మూడవది దాసాంజనేయుడు. మనకు దాసాంజనేయ నామంతో కొన్ని చోట్ల ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి. దాసాంజనేయ భంగిమ ఎప్పుడు కూడా నమస్కార భంగిమలో ఉంటుంది. ఇప్పుడు ఎవరికి నమస్కరిస్తున్నాడు ఆంజనేయ స్వామి అని మనకు అనిపిస్తుంటుంది. ఆయన ఎవరికి నమస్కరిస్తారు? రామచంద్రమూర్తికి నమస్కరిస్తారు. అయితే మనం భంగిమలో చూస్తూ ఉంటే అందరికీ నమస్కరిస్తున్నట్టు కనబడుతుంది. అంటే సర్వము రామమయంగా చూస్తున్న మహానుభావుడు గనక సర్వమునకు నమస్కారం చేస్తున్నాడు రామచంద్ర భావనతో అని భావించవచ్చు. పైగా ఈ దాసాంజనేయ భావం కూడా మనకి రామాయణంలోనే కనబడుతున్నది. జయసిద్ధి మంత్రంలోనే ఈ ధ్వని మనకున్నది. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః అంటాడు అక్కడ. దాసోహం కోసలేంద్రస్య, ఆ రామచంద్రమూర్తికి నేను దాసుణ్ణి అన్నాడు. అయితే దాసుడు అనగానే వినయాన్ని ప్రకటించాడే కానీ ఏం తగ్గలేదు. ఆయన పరాక్రమంలో ప్రతాపంలో ఏమీ తక్కువదనం లేదు. అందుకే స్వామి ఎలా ప్రకటించారంటే నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్, 1000 కొలది రావణులైనా నా ముందు నిలబడలేరు అన్నాడు. అంటే ఆ దాసాంజనేయ స్వరూపంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రతాప లక్షణం ఉన్నది. అందుకే ఆంజనేయ స్వామి వారి వద్ద గ్రహించవలసింది మరొకటి ఆయన దాసాంజనేయుడు, ఇంకొకటి కార్యసిద్ధికరుడు అని. హనుమని తలంచుకుంటే చాలు కార్యసిద్ధి లభిస్తుంది, ఎలాంటి అవాంతరాలైనా పోగొడతాయి. అందుకే విఘ్నాలు తొలగించి సిద్ధి కలిగించడంలో సమాన లక్షణం కలిగిన దేవతాతత్వములు 2 ఉన్నాయి. ఇది ఉపాసనా రహస్యంలో 2 దేవతాతత్వం ఐక్యత కనబడుతుంది. ఒకటి ఆంజనేయ స్వామి, ఇంకోటి గణపతి. అదే గణపతికి ఆంజనేయ స్వామి వారికి కూడా విఘ్నకారక శక్తి, సిద్ధికారకమైన శక్తి కూడా ఉన్నాయి. అందుకే కార్యసిద్ధికర హనుమాన్ అనేటువంటి మంత్రం కూడా మనకి సుందరకాండలోనే కనబడుతూ ప్రసిద్ధిగా ఉన్నది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ అని సీతమ్మ చేతే ప్రార్థింపబడి దుఃఖనాశకుడి కార్యసిద్ధి కలిగిస్తాడు. అందుకే హనుమన్ నమ్ముకుంటే కార్యంలో విఘ్నం రాదు. రామకార్యానికి కూడా ఆయనే సిద్ధికారకుడు. అందుకే కార్యసిద్ధికర హనుమాన్ అని మరొక కోణంలో మనం పరిశీలిస్తున్నాం. ఇక శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అంటాం మనం. ప్రసన్నాంజనేయుడు, ఇది చాలా చక్కని మాట. ఇది కేవలం ఒక ప్రశంస కాదు, ఇది ఒక దర్శనం. ఇది హనుమంతుడంటేనే ప్రసన్న భావం. ప్రసన్నత ఎవరికి ఉంటుంది అనేది పరిశీలిస్తే ఒక త్యాగికి ఉంటుంది, ఒక యోగికి ఉంటుంది, ఒక జ్ఞానికి ఉంటుంది. హనుమ దగ్గర 3 లక్షణములు ఉన్నాయి. గొప్ప జ్ఞాని, అందుకు ఎల్లవేళలా ప్రసన్నంగా ఉంటాడు. మనోవికారములు ఆంజనేయ స్వామి వారి వద్ద లేదు. మనోవికారాలు లేకుండా ఉండడమే ప్రసన్నత, ప్రసాద గుణం. అందులో దేవత అనేవాడికి ప్రసాద గుణం ఉండాలి. ప్రసాద గుణం సర్వజ్ఞుడికి ఉంటుంది. అందుకు సర్వజ్ఞుడు ఆంజనేయ స్వామి వారు, మహాబుద్ధిమంతుడు, పైగా గొప్ప వాగ్వైదుష్యము కలిగినటువంటి వాడు. అందుకే ఆంజనేయ స్వామి వారిని తలంచుకుంటే చాలు మనకి వాక్పటుత్వం లభిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ వాక్కు అంటే పలకగలిగే శక్తి మాత్రమే కాదు, ఆలోచించగలిగే మేధస్సు కూడా వాక్శక్తి అని చెప్పబడుతుంది. మేధస్సుని వ్యక్తీకరిస్తే వాక్ అంటాం, వ్యక్తీకరించకుండా లోపలే ఉండిపోతే ప్రయోజనం ఉన్నది. అందుకో జ్ఞానం కలిగి ఉండడం, దాన్ని వెలికి ప్రకటించి వినియోగించగలగడం, జ్ఞానం యొక్క దశలు ఈ 3 కూడా. జ్ఞానము కలిగి ఉండుట, వ్యక్తీకరించుట, వినియోగించుట, ఈ 3 జ్ఞానం యొక్క పరిపూర్ణ దశలు. ఈ పరిపూర్ణత్వం హనుమ దగ్గర మనకు కనబడుతుంటుంది. అందుకే ఆంజనేయ స్వామి వారి యొక్క మాట తీరు చూసే రామచంద్రమూర్తి ముగ్ధుడై, ఇటువంటి వాడు ఎవడికి దూతగా లభిస్తాడో వాడి కార్యములన్నీ నెరవేరుతాయి అని ఒక మాట అన్నారు. అంటే తొలిచూపులోనే ఇతడు దూతగా లభిస్తే బాగుండు అని స్వామికి అనిపించింది అనమాట. అది శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి వాక్యంలో ఉన్న అద్భుతమైన భావం. అందుకే ఆ జ్ఞానాగ్నిస్వరూపుడు, యజ్ఞాగ్నిస్వరూపుడు, రుద్రో యయేషదగ్ని అని చెప్పినట్లుగా రుద్ర తేజస్వరూపుడైన ఆంజనేయ స్వామి వారు సర్వదేవతాత్మకుడు. అటువంటి ఆంజనేయ స్వామి వారికి శిరసా నమామి మనసా స్మరామి. సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్పణమస్తు. ఈరోజు హనుమత్ జయంతి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కొండగట్టులో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. ఓం శ్రీ ఆంజనేయాయ నమః.
శ్రీరామదూతం శిరసా నమామి అంటూ భక్తులందరూ సాగిలపడే దైవం ఆంజనేయ స్వామి. రుద్రాంశ సంభూతుడిగా, క్షిప్రప్రసాద మూర్తిగా అంటే కోరినంతనే వరాలు ప్రసాదించే ఆపన్న వరదుడిగా హనుమంతుడు సుప్రసిద్ధుడు. రామాయణ రత్నమాలకు కొలికి పూసగా మారుతి ప్రకాశించాడు. ఆ స్వామి ఆరాధన సర్వశుభకరం, సకల ఆనందకారకం. ఆంజనేయుడికి ఊరూరా ఆలయాలుంటాయి. అయితే ఆ ఆలయాలన్నింటిలో తలమానికమైన హనుమంతుని సన్నిధానాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు క్షేత్రం. కరీంనగర్ పట్టణానికి ఉత్తరాన 35 కిలోమీటర్ల దూరంలో జగిత్యాలకు వెళ్లే మార్గంలో మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పంచాయతీ ఉంది. ఈ గ్రామ పరిధిలో కొండగట్టు ఆంజనేయ క్షేత్రం విరాజిల్లి ఉంది. ప్రాకృతిక రమణీయమైన ప్రదేశంలో ఉన్న కొండపై స్వామి స్వయం వ్యక్తమయ్యాడు. భక్తులు ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధులవుతారు, భక్తి పారవస్యానికి లోనవుతారు. సువిశాలమైన ఆలయ ప్రాంగణంతో అలరారే ఈ మందిరం వైభవోపేతంగా ఆకట్టుకుంటుంది. ఆర్తులు, అభ్యాగతులు, వేదనామయ మనస్కులు, స్వామి అభయాన్ని పొందిన భక్తులు ఇలా ఎందరో స్వామి దర్శనం కోసం తరలి వస్తూ ఉంటారు. 5 అంతస్తులతో కూడిన మహారాజ గోపురం ఆలయ వైభవ ప్రభావాలకు దర్పణం పడుతుంది. ఈ గోపురంపై పలు భంగిమలలో హనుమద్ విగ్రహాలుంటాయి. గోపురానికి ఇరువైపులా ద్వారపాలకులుంటారు. భక్తులు ప్రదక్షిణల అనంతరం ప్రధాన మంటపానికి చేరుకుంటారు. సువిశాలమైన ముఖమంటపంలో భక్తులు బారులు తీరి స్వామి దర్శనానికి తహతహలాడుతుంటారు. గర్భాలయంలో ఆంజనేయ స్వామి మూల విరాట్ మూర్తి నారసింహ వక్త్రంలో విలసిల్లుతోంది. కొండగట్టు అంజన్నను సేవించుకున్న భక్తులకు అభయానందాలు దక్కుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంజనా గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా వంటి స్తోత్రాలతో స్వామిని భక్తులు పలు విధాలుగా కీర్తిస్తారు. ఆంజనేయ స్వామి ఆలయానికి దక్షిణ భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉభయ దేవేరులతో ఉత్సవమూర్తుల రూపంలో వేంచేసి ఉంటారు. శ్రీవారి సన్నిధిలో సాలగ్రామాలు నిత్య పూజలందుకుంటాయి. ప్రధాన ఉత్సవమూర్తులకు దిగువ భాగంలో మరికొన్ని ఉత్సవ బేరాలుంటాయి. ఇక్కడే ఆళ్వార్ల ప్రతిమలు నిత్య పూజలందుకుంటాయి. ఆంజనేయ సన్నిధికి ఉత్తర భాగంలో జగన్మాత సన్నిధి ఉంటుంది. అమ్మవారు స్వయం వ్యక్తమై నిత్య పూజాధికాలందుకుంటోంది. కాళికామాత రూపంలో ఉన్న జగదీశ్వరిని ఒకప్పుడు శ్రీలక్ష్మిగా, శ్రీ సరస్వతిగా కూడా పూజించారనడానికి ఇక్కడ ఆధారాలున్నాయి. మధుసూదనాయ నమః. ఆ భగవంతుని యొక్క పాద పద్మాన్ని సాధకుడు చిరకాలం ధ్యానించాలి. లక్ష్మీదేవి పద్మాల వంటి కన్నుల గలది. సకల జగత్తును సృష్టించిన బ్రహ్మదేవునికి తల్లి. దేవతల చేత నమస్కరింపబడేది ఆ లక్ష్మీదేవి. శ్రీహరి మోకాళ్లను తన ఊరువులపై ఉంచొని చిగురుటాకుల్లా ప్రకాశించే తన చేతులతో చక్కగా సేవ చేస్తుంది. జన్మలేనివాడు, సంసార భయాన్ని పోగొట్టేవాడైన శ్రీహరి యొక్క మోకాళ్ల జంటను సాధకుడు తన హృదయంలో ధ్యానించాలి. శ్రీహరి యొక్క ఊరువులు బలానికి ఆధారంగా ఉంటాయి, ఎప్పుడు ఆధారంగానే ఉంటాయి.
నల్లె అగసె పుష్పాల కాంతితో అని శోభిల్లుతూ ఉంటాయి. అవి ఎంత అవి గరుక్మంతుడి భుజాలను ఆశ్రయించి ప్రకాశిస్తూ ఉంటాయి. ఆయన కట్టుకునే గొప్పదైన పీతాంబరం మణికట్ల వరకు వ్యాపించి ఉంటుంది. దానిపై ఉండే మొలనూలు యొక్క హారాలు జగన మండలాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. ఎప్పుడు ఈ విధంగా శ్రీహరి రూపాన్ని ధ్యానించాలి. సకల బోనాలకు ఆశ్రయమైన శ్రీహరి ఉదరమందున్న లోతైన నాభి నుండి సకల లోకాల రూపంలో ఉన్న పద్మము, ఆ పద్మనందు బ్రహ్మ ఉదయించారు. అటువంటి నాభిని ధ్యానించాలి. ఆయన స్తనాలు మరకతమణిని పోలి ఉంటాయి. అవి స్వచ్ఛమైన హారాల కాంతులతో మెల్లగా ప్రకాశిస్తూ ఉంటాయి. వాటిని ధ్యానించాలి. శ్రీహరి సకల లోకాల చేత నమస్కరింపబడే దేవశ్రేష్ఠుడు. ఆయన యొక్క వక్షస్థలం మహాలక్ష్మీదేవికి నివాసస్థానం. అది ధ్యానించే వారి మనస్సుకు కళ్లకు ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఆయన కంఠం కౌస్తుభమణికే శోభను పెంచుతుంది. సాధకుడు అలాంటి కంఠాన్ని మనస్సులో ధ్యానించాలి. మందర పర్వతాన్ని గిరగిరా తిరిపినప్పుడు అది ఆయన బాహుల ఆభరణాలను మెరుగుపెట్టినట్లయింది. ఆ బాహురులను ఆశ్రయించిన లోకపాలకులు తమ కార్యాలను నిర్వహిస్తూ ఉంటారు. అనంతమైన ధారలు గల సుదర్శన చక్రం యొక్క తేజస్సు సహించటానికి శక్యం కాదు. పద్మాల వంటి ఆయన చేతుల్లోని శంఖం రాజహంసలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. వీటన్నిటినీ సాధకుడు ధ్యానించాలి. శత్రువీరుల రక్తపు బురద చేత పూయబడిన కౌమోదికి గద శ్రీహరికి ఎంతో ప్రియమైనది. ఆయన కంఠసీమను వనమాల అలంకరించి ఉంటుంది. దాని చుట్టూ 9 గుంపులు ఝూంకారం చేస్తూ తిరుగుతూ ఉంటాయి. ఆయన మెడలోని కౌస్తుభమణి స్వచ్ఛమైన జీవతత్వం. సాధకుడు వీటిని ధ్యానించాలి. తన భక్తులను అనుగ్రహించాలనే దయతో శ్రీహరి సాకార రూపాన్ని ధరించాడు కదా. ఆయన ముఖపద్మం పొడవాటి ఎత్తైన ముక్కుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి ఆయన యొక్క ముఖాన్ని ధ్యానించాలి. శ్రీహరి యొక్క ముఖపద్మం సౌందర్యానికి నిధి వంటిది. సాధకులకు అధికమైన అనుగ్రహాన్ని కలిగిస్తుంది. సాధకుడు తన బుద్ధి గుహలో అమితమైన ప్రేమతో ఆయన చూపును ధ్యానించాలి. హరేరవనతాఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగర విశోషణ మత్యుధారాం సమ్మోహనాయ రచితం నిజమాయ యాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య. భక్తులకు దుఃఖం వల్ల కలిగిన కన్నీటి సముద్రాలను శ్రీహరి యొక్క చిరునవ్వు ఎండగొట్టి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక సాధకుడు ఆ నవ్వును ధ్యానించాలి. మన్మథుడిని మోహింపజేసే మహర్షులకు క్షేమం చేకూర్చటం కోసం ఆయన తన మాయతో నిర్మించిన కనుబొమ్మల వలయాన్ని ధ్యానం చెయ్యాలి. శ్రీహరి బిగ్గరగా నవ్వినప్పుడు క్రింద పెదవి యొక్క కాంతి అధికంగా ప్రసరిస్తుంది. ఆ కాంతితో మల్లెమగ్గుల వంటి సూక్ష్మమైన పలు వరసలు ఎర్రగా కనిపిస్తాయి. పలువరుసలు. సాధకుడు ధ్యానానికి విషయమైన శ్రీహరిని తన దేహంలోని హృదయాకాశంలో ప్రత్యక్షం చేసుకొని ఆయన యొక్క నవ్వును ధ్యానించాలి.
సాధకుడు ఇలా ధ్యానం చేస్తూ ఉండగా కొంతకాలానికి మనస్సుకు అహంకార రూపమైన ఆశ్రయం, ధ్యేయ వస్తువు లేకుండా పోతాయి. అప్పుడు పూర్తి వైరాగ్యంతో కూడిన సాధకుడి మనస్సు నూనె అయిపోయిన దీప జ్వాలల్లా తన మూలమైన ఆత్మయందు లీనమైపోతుంది. ఆ స్థితిలో సాధకుడు సత్వరజస్తమో గుణాలు ప్రవాహ రూపంగా ఉన్నది దేహాది ఉపాధి యొక్క తాదాత్మ్య రూపంగా ఉన్నది అయిన బంధం నుండి విముక్తుడవుతాడు. అప్పుడు అతడు ధ్యాత, ధ్యేయము అనే విభాగం లేని అఖండమైన ఆత్మతత్వమే అంతటికీ మూల కారణం అని దర్శిస్తాడు. ఆత్మతత్వాన్ని ప్రత్యక్షం చేసుకున్న జ్ఞానికి మనస్సులోగుల అవిద్య తొలగిపోతుంది. అతడు సుఖదుఖాలకు అతీతమైన తన బ్రహ్మస్వరూపమందు నిష్ట కలిగి ఉంటాడు. అతడి మనస్సు తన మూలమైన ఆత్మయందు లీనమవుతుంది. అతడు ఒకప్పుడు అవిద్య వల్ల తాను సుఖదుఖాలకు భోక్తను అనుభవించేవాణ్ణని భావించేవాడు. మధుసూదనాయ నమః.